ఇప్పుడు నేనైతే హైదరాబాద్ నుంచి గుజరాత్ వెళ్ళబోతున్నాను. అది కూడా నా ఫ్రెండ్ తో. ఎవరు తీసుకెళ్తున్నారంటే నా ఫ్రెండే తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు నేనైతే రైల్వే స్టేషన్ లో ఉన్న. టికెట్ ప్రైస్ వచ్చేసి గుజరాత్ కి, హైదరాబాద్ నుంచి గుజరాత్ కి టికెట్ ప్రైస్ వచ్చేసి 280 లేదా 300 రూపీస్ అయితే జనరల్ టికెట్ ఉంది. రిజర్వేషన్ చేసుకున్నట్టయితే 1500 లేదా 2000 లోపు ఉంది. గుజరాత్ లోని వడోదర అనే ప్లేస్ దగ్గరికి అయితే మేము వెళ్ళబోతున్నాము. ట్రైన్ కోసం నేనైతే వెయిట్ చేస్తున్నాము, నేను అండ్ ఫ్రెండ్. ట్రైన్ వచ్చింది. మేము ఇప్పుడు ట్రైన్ అయితే లోపలికైతే ఎక్కేసినాం. మేము ఆల్రెడీ రిజర్వేషన్ చేసిన సీట్లలో కూర్చున్నాం. జర్నీ చేస్తూ ఒక వ్యూ ఎంజాయ్ చేస్తూ మేము వైబ్ లో మస్తు మునిగిపోయినాం, ఎంజాయ్ చేస్తున్నాం. ఎప్పుడెప్పుడు వడోదర సిటీకి వస్తానా వెళ్తానా అని చెప్పేసి ఆలోచనలు అయితే తిరుగుతూనే ఉన్నాయి. వడోదర సిటీకి ఇప్పుడే దిగినాం ట్రైన్ నుంచి. ఇప్పుడు మేము బస్ స్టాండ్ దగ్గరికి అయితే మేము వెళ్తున్నాం. ఇప్పుడు నేను వీడియో తీసుకుందామంటే కొంచెం షై అనిపించుండే. ఫస్ట్ టైం బ్లాగ్ కదా, అంటే ఫస్ట్ టైం అంటే ఈ గుజరాత్ లో పబ్లిక్ లో తీయాలంటే కొంచెం ఎట్లా అనిపించుండే నాకు. ఇప్పుడే ట్రైన్ దిగినాం. ఇప్పుడైతే మా ఫ్రెండ్ గారి కాలేజ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ చూద్దాం, లెట్స్ గో. వడోదరకు వచ్చి ట్రైన్ దిగగానే మొత్తం సిటీ వచ్చేసి ఇది మొత్తం రైల్వే స్టేషన్ దగ్గర మొత్తం పక్కకే ఉంటది. ఇక్కడ బస్ స్టాప్ కనిపిస్తుంది, ఆ బిల్డింగ్ అదే. మేమైతే ఆటో కోసం అయితే చూస్తున్నాం. నేను ఎక్కువగా వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నాను అంటే, నేను అక్కడ వీడియో షూట్ చేసేటప్పుడు నాకు మాట్లాడడానికి రాలేదు. వ్లాగ్ చేయడానికి అంత మాట్లాడదామంటే గిట్టంగా నాకు అక్కడ ప్లేసెస్ గురించి అంత బ్రీఫ్ గా తెలియదు. అందుకని చెప్పేసి నేను మాట్లాడలేదు. మొత్తం తెలుసుకున్న తర్వాత వాయిస్ ఓవర్ అయితే ఇద్దామని చెప్పేసి నేను. సో గాయస్, ఇప్పుడైతే మేము గుజరాత్ అయితే వచ్చేసినాం. గుజరాత్ లో వడోదర అనే ప్లేస్ కి వచ్చినాం. ఇప్పుడైతే మనం వెళ్ళబోయే ప్లేసెస్ వచ్చేసి ఇక్కడ ఇస్తున్నారు మీకు. సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ చూస్తారు కదా, ఇప్పుడు ఆడికైతే వెళ్తాం మనం. లొకేషన్ ఈ ఫోటోలో చూసారా, రియల్ గా మీకు చూపిస్తాం మీకు, నా కళ్ళతో మీకు. థ్యాంక్ యూ. ఇదే వడోదరలోనే పెద్ద బస్ స్టాప్. అక్కడ ఆల్రెడీ కనిపిస్తున్నాయి కదా విజిట్ అవ్వాల్సిన ప్లేసెస్ అని ముందే చూపిస్తుర్రు. మేమైతే బస్ ఎక్కేసినాం, ఎందుకంటే మా దోస్త్ యూనివర్సిటీకి పోనీకి ఈ నుంచి ఒక 10 కిలోమీటర్స్ అట్లా ఉంది. ఈ గ్యాప్ లో బస్ దిగిన తర్వాత మేమైతే ఫుడ్ అయితే తిన్నాం. ఇది ఫ్రైడ్ రైస్ అంటారు. ఫ్రైడ్ రైస్ ఇలా యూనివర్సిటీ బయటనే ఉంది, చాలా వరస్ట్ గా ఉంది. ఇదే పారుల్ యూనివర్సిటీ. లోపల చూసుకున్నట్టయితే అక్కడ ఈవెంట్ జరుగుతుంది రేపు. మేమైతే ఈవినింగ్ అయితే చాలా వైబ్ ఎంజాయ్ చేసినాం. చాలా స్పోర్ట్స్ ఆడుతారు. యూనివర్సిటీ చాలా పెద్దగా ఉంది. ఎంత పెద్దదంటే 200 ఎకర్స్ లో కూడా ఉంటది. ఇది చాలా పెద్దగా ఉంది యూనివర్సిటీ అయితే. అన్ని కంట్రీస్ వాళ్ళు వచ్చి ఇక్కడ చదువుకుంటారు. మా వాళ్ళు అయితే గెటప్ చేంజ్ చేసేసారు ఇక, ఎందుకంటే చెప్పినా కదా కోర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. అందుకని చెప్పేసి సర్టిఫికేట్స్ ఇస్తారని చెప్పేసి లాస్ట్ ఈవెంట్ కదా, అందుకని చెప్పేసి మా వాళ్ళందరూ వచ్చిర్రు. మా వాళ్ళు అంటే మా అజయన్ దోస్ గారు అందరు కలిసి వచ్చిర్రు. నేను కూడా దాంట్లో నన్ను తీసుకెళ్లడం వల్ల పార్టిసిపేట్ చేసిన. నేను కూడా ఇక చిన్న చిన్న వీడియోస్ ఇంకా అన్ని వైబ్ ఎంజాయ్ చేసినాం. వాడు నేను ఒక వీడియో తీసుకున్నాం. మళ్ళీ అక్కడ చాలా కల్చరల్ యాక్టివిటీస్ కూడా జరుగుతున్నాయి. ఫొటోస్ దిగడానికి మొత్తం లొకేషన్స్ అయితే సూపర్ గా పెట్టిర్రు. వాడైతే మా వాడికైతే ఒక వీడియో తీస్తా అని చెప్పేసి తీసుకున్నా నేను. ఆ వీడియో రీల్ చేస్తారా, అందుకని చెప్పేసి ఇట్లా టర్న్ అవి ఒక వీడియో తీసుకుంటారు, మీకు ఒక మెమరీ ఉంటుంది అని చెప్పేసి నేను చెప్పిన. ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. నేనైతే స్టేజ్ కి మిడిల్ లో ఉన్న. స్టేజ్ అయితే కనిపిస్తుంది కదా అక్కడ. ఇప్పుడైతే ఎన్సీసీ వాళ్ళు సెలబ్రేషన్ చూస్తే పీక్స్ లెవెల్స్ లో ఉంది. నేను కూడా ఇందులో దాక్కుని అయిపోతుండే అనిపించుండే. సానియా నెహ్వాల్ ఇండియన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ అయితే వస్తున్నారు ఇప్పుడు. అందుకే నేనైతే వీడియో తీస్తున్నా. మా కాలేజ్ లో జూనియర్స్ అయితే దేకని కూడా దేకరు. ఇక్కడ కాలేజ్ లో జూనియర్స్ ఎన్సీసీ బట్టలు వేసుకుని ఇట్లా చేస్తుర్రు. కానీ గ్రేట్ వీళ్ళకి. నేనైతే లైవ్ లో దగ్గర నుంచి సానియా నెహ్వాల్ అయితే చూసిన. అయ్యి బాబోయ్, నాకు మస్తు అనిపించింది. ఆమె స్పీచ్ కూడా నేను రికార్డింగ్ అయితే చేసిన ఇక్కడ కూర్చొని. ఆమె ఇన్స్పిరేషన్ ఒక వర్గానికి, స్పోర్ట్స్ వర్గానికి ఒక ఇన్స్పిరేషన్ బ్యాడ్మింటన్ కి. నేను గ్యాప్ లో టైం దొరికిందని చెప్పేసి షూట్ అయితే స్టార్ట్ చేసుకున్నా. ఎవరు ఆడికి ఫోన్లు ఇచ్చేసి వీడియోలు తీసుకున్నా. ఇక్కడ మెల్లగా అజయన్ దోస్ ఆఫ్రికా అమ్మాయి అయితే కనిపించుండే. సరే ఒక వీడియో చేస్తావా అంటే సరే చేద్దాం నాడు అన్నది. తెలుగు రాకపోయినా ఇంగ్లీష్ లో మెల్లగా మనకు వచ్చి రాని ఇంగ్లీష్ లో మేనేజ్ చేసి ఒక వీడియో అయితే తీపించుకున్నా. థ్యాంక్ యూ అని చెప్పేసి అన్న. అయితే నీ యూట్యూబ్ ఛానల్ ఏందని అడిగింది. సరే నేను చూపిస్తా అని చెప్పేసి చెప్పిన. మా ఓడిగా స్టడీ కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి ఇక మా ఓడిగా సర్టిఫికేట్ క్లోజ్ చేసి ఒకటేసారి ఎగరేసేసిండు. ఇక నీకు దన్నం రాబోయి నెక్స్ట్ ఇక యూనివర్సిటీకి రామ్, నా జాబ్ చేసుకుంటా అని చెప్పేసి పోతున్నాడు.
లాస్ట్ అండ్ ఫైనల్ మా వాడైతే ఈవెంట్ అయితే అయిపోయింది, కాన్వకేషన్ కూడా అయిపోయింది, సర్టిఫికేట్ తీసుకుని చలో ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాడు. ఈ జాబ్ చూసుకోవడం మా వాడు అయితే. మా వాడు ఏం చెప్పిండంటే సరేరా ఇంకా మనకి డేస్ టైం ఉంది కాబట్టి ఒక రూమ్ తీసుకుని మేమైతే ఇప్పుడు రూమ్ లో ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మేము ఎయిట్కి వెళ్తున్నామంటే ట్రిప్ అయితే ప్లాన్ చేసేసినాం కదా, ట్రిప్కి అయితే వెళ్ళిపో. యాక్చువల్ గా వీడియో అయితే కంటిన్యూ చేసేద్దాం అనుకున్నా. ఎందుకు కంటిన్యూ చేద్దాం అనుకోలేదు అంటే ఇది యూనివర్సిటీ కంటెంట్ అని చెప్పేసి వీడియోలు చూపిస్తాం, దీనికి టైం లెంత్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది కదా అని చెప్పేసి నేను వీడియో అయితే యాడ్ చేయలేదు. యాక్చువల్ గా నేను ట్రిప్ వెళ్ళే వీడియో అయితే చాలా లాంగ్ లెంత్ ఉంది, ఆ వీడియో మీరు కంటెంట్ చూడాలి కదా అని చెప్పేసి నేనైతే నెక్స్ట్ వీడియో పెట్టాను చూడండి. ఈ వీడియో మీరు క్లిక్ చేసి చూడండి, మొత్తం మీకు డీటెయిల్ గా కనిపిస్తుంది. ఆ లొకేషన్స్ కానీ చాలా ఎంజాయ్ అనిపించింది నాకు ఇక్కడ ప్లేస్ కి వచ్చినందుకు. ఎందుకు వచ్చానంటే వీడి వల్ల వచ్చిన, ఎందుకంటే వీడు కాన్వకేషన్ అయింది అండ్ ఆల్రెడీ వీడు తిరిగి ఉన్న ప్లేసెస్ నాకు చూపించిండు. సడన్ గా అనుకున్నాం, ఏ ప్లాన్ లేదు, జస్ట్ ఒక కాల్ చేసిన తర్వాత నేను వెంటనే రియాక్ట్ అయ్యి సరే నేను కూడా వస్తారా అబ్బాయి, మళ్ళీ ఆపర్చునిటీస్ అనేది రాదు కాబట్టి ఒక వ్లాగ్ అయినా అవుతుంది అని చెప్పేసి మీకోసం నేనైతే గుజరాత్ అండ్ వడోదర, ముంబై ఇటు మొత్తం అన్ని వచ్చిన. ఈ ప్లేసెస్ అయితే నేను వీడియోస్ అయితే నేను చేసేసిన, ఎడిటింగ్ అయితే. నెక్స్ట్ ఈ ఫస్ట్ ప్లేస్ అయితే చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నా వీడియోస్ ఇంకా అప్డేట్స్ వస్తూనే ఉంటాయి.